వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఏపీ హైకోర్ట్ ఆన్లైన్ క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్లో అసలు మనం ఎలా డిజైన్ చేశాము, లోపల ఏమేమి కవర్ చేశాము, మనం సిలబస్లోకి అండ్ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ఇంకెంత ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశాము, ఎంత క్వాలిటీగా మనం స్టడీ మెటీరియల్ని, టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము అనే విషయాన్ని మీకు బయటికి చూపించడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అసలు లోపల ఏముందో మీకు ఒక అవగాహనగా కలగటం కోసం. అయితే ఏపీ హైకోర్టు ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇంతకుముందు 3000 ఉండేది. ఇప్పుడు ఆఫర్లో మీకు 2000కే ప్రొవైడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మీరు ఆఫర్లో కోర్స్ ఉంది, ఎవరైనా కానీ కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి మీరు ఈ ఏపీ హైకోర్టు ఆన్లైన్ కోర్సెస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియో చివరిన కూడా పర్చేసింగ్ ఎలా చేయాలో ఉంటుంది. దాంతోపాటు ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మీరు కోర్సును కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎనీవే అండి, ఇప్పుడు అసలు మనం ఏపీ హైకోర్టు ఆన్లైన్ కోర్సెస్ని మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు పర్చేజ్ చేసిన తర్వాత లేదా పర్చేజ్ చేసే ముందు క్రోమ్ను ఓపెన్ చేస్తారు. వెబ్సైట్లో మీ ఫోన్లో అయినా ఓపెన్ చేయొచ్చు, ఏ డివైస్లో అయినా కానీ ఇలానే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీని క్లిక్ చేస్తారు. మీకు ఫస్ట్ టైం వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ది ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేసి కొత్తగా అయ్యేవాళ్ళు. ఇంతకుముందు అసలు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లో మీరు జాయిన్ అవ్వకపోతే రిజిస్టర్ బటన్ నొక్కి జాయిన్ అవ్వచ్చు. లేదా లాగిన్ బటన్ని ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను కోర్స్ లోపల ఏముందో చూపిస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు యూజర్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఈ యూజర్ లాగిన్లో మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ, ముఖ్యంగా మొబైల్ నెంబర్ అండి, మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి. అండ్ మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ నుంచి రిజిస్టర్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. ఎనీవే నా యూజర్ నేమ్, నాకు కోర్స్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇట్లా పోస్టర్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మీకు. ఈ పోస్టర్లో ఏంటిది, వీడియో క్లాసెస్ని చూపిస్తుంది. మీకు స్టడీ మెటీరియల్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. టెస్ట్ సిరీస్ రాసుకునేటప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. వీడియో క్లాసెస్ చూడాలంటే దీని మీద క్లిక్ చేయాలి. మీ ప్రొఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి. డాష్ బోర్డ్ అంటే మీరు వేరే కోర్సులు ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి లాగిన్లోంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో క్లాసెస్ చూద్దాం అసలు ఏమున్నాయి ఏంటి అనేది. ఈ పోస్టర్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట, అప్పుడు ఓపెన్ అవుతాయి. పోస్టర్ మీద క్లిక్ చేశారు. పోస్టర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏపీ హైకోర్టు కోర్సులో ఉన్న సబ్జెక్ట్ డీటెయిల్స్ అన్నీ కనిపించినాయి మనకి. ఈ సబ్జెక్టులో ఏపీ హైకోర్టు ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ పార్ట్ అయిన జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులు ఇవ్వబడింది. దాంతోపాటు ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి స్పెషల్ టాపిక్స్. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ని ఓరియంటేషన్గా ఎంసీక్యూస్ వస్తున్నాయి కాబట్టి ఏపీ హిస్టరీ, ఏపీ ఆర్ట్ అండ్ కల్చరు, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీకి సంబంధించిన పాలసీసు, ఏపీకి సంబంధించిన స్కీమ్స్, ఏపీకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషను మొత్తం కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్సు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే, వీటన్నిటిని కూడా నేను చూపిస్తాను లోపల ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా బేస్ చేసుకొని ఎంసీక్యూస్ మనల్ని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఫోకస్ చేసాం. స్పెసిఫిక్గా జనరల్ నాలెడ్జ్లో పార్ట్ అయినప్పటికీ జనరల్ నాలెడ్జ్తో పాటుగా ఇది ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశాను ఏపీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో. దాంతోపాటు ఏపీ హైకోర్టుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అఫైర్స్ ఏమో ఇండియా, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ కవర్ అవుతాయి, కంటెంపరీ ఇష్యూస్ మొత్తం. ఇక్కడ ఏపీకి స్పెసిఫిక్గా ఇక్కడ కవర్ అవుతాయి. తర్వాత ఇంగ్లీష్ బై యాదగిరి సార్ ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు 40 మార్క్స్కి మ్యాక్సిమం సంపాదించడానికి అవగాహనగా చాలా కన్స్ట్రక్టివ్ వేలో బేసిక్ ఫౌండేషన్తో ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. అవి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ, ఏవైతే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్కి కానీ ఇలాంటి వాటికి మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, సో ఆ మెంటల్ ఎబిలిటీని కూడా మేము ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మేము ఇక్కడ
ప్రొవైడ్ చేసాం. ఏపీ హైకోర్టుకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనే దాని మీద కూడా మేము ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా మీకు సబ్జెక్ట్స్ అన్నీ కూడా కనిపించినాయి ఇక్కడ. ముఖ్యంగా మీరు క్లాసిఫై చేయాలంటే సబ్జెక్ట్ని ఒకటి జనరల్ నాలెడ్జ్లో భాగంగా జీకే ఇచ్చాం, ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ ఇచ్చాం, కరెంట్ అఫైర్స్. ఈ 3 కలిపి 3, 4, 5 ఈ 3 కలిపి కూడా మనకి జీకేకి సంబంధించినవి. అండ్ ఇంగ్లీష్ మొత్తం కూడా ఇంగ్లీష్కి సంబంధించింది 40 మార్కులు, జీకే 40 మార్కులు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మెంటల్ ఎబిలిటీ, ఇవి అదర్ పోస్టులకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు లోపల ఏముందో ఒకసారి చూద్దాం. సపోజ్ నేను జనరల్ నాలెడ్జ్ ఓపెన్ చేస్తున్నా. జనరల్ నాలెడ్జ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి చాలా డీటెయిల్డ్గా మీకు వీడియో నేమ్స్ వచ్చినాయి. ఈ వీడియో నేమ్స్ అండి ఏపీ హిస్టరీ, అవునా, ఏపీకి సంబంధించిన ఏపీ హిస్టరీ, అగ్రికల్చర్కి సంబంధించినవి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చరు, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు. చూడండి ఎంత డీటెయిల్డ్గా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగిందో. ఇండియన్ హిస్టరీ ఇవన్నీ కూడా ఓకేనా. తర్వాత ప్రతిదీ ఇండియన్ పాలిటీ హిస్టరీ, తర్వాత పాలిటీ తర్వాత ఎకానమీ ఇంకా అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ జనరల్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. తర్వాత జియోగ్రఫీకి సంబంధించిన 1-లైనర్ మాడ్యూల్స్, 2011 సెన్సస్, సో తర్వాత ఎన్వైరన్మెంట్, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, జీకే స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక వీడియో ఓపెన్ చేసి చూద్దాం ఎలా మనం లోపల డిజైన్ చేసాము అనేది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా బ్రాండ్ న్యూ క్లాసెస్ అండి, ఇవన్నీ కూడా బ్రాండ్ న్యూ క్లాసెస్ అనమాట. సపోజ్ నేను ఒక వీడియో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. సో ఇట్లా మీకు ఉంటుంది వీడియో అనేది, ఇట్లా ఓపెన్ చేయవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో ఓపెన్ అవుతుంది. వీడియో ఇలా వస్తుంది. కొన్నిటికేమో పీడిఎఫ్ డాక్యుమెంట్ ఈ వీడియో కిందే ఉంటుంది, కొన్నిటికి లేకపోతే మీకు ఏం చేయాలంటే ఈ స్టడీ మెటీరియల్ని క్లిక్ చేసి అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కనుక వీడియో కింద కనుక లేకపోతే స్టడీ మెటీరియల్లో ఉంటుంది. స్టడీ మెటీరియల్లో ఇక్కడ వీడియో కింద లేకపోతే అది మేము ప్రొవైడ్ చేస్తాం స్టడీ మెటీరియల్లో అని అర్థం అనమాట. నేను చెప్పే వాటన్నిటికీ కూడా స్టడీ మెటీరియల్ దీని కిందే ఉంటుంది, కొన్నిటికి స్టడీ మెటీరియల్లో ఉంటుంది. మ్యాక్సిమం మీరు అన్నీ కూడా స్టడీ మెటీరియల్కి వెళ్తే అక్కడ మొత్తం టోటల్ పీడిఎఫ్స్ అయితే మీకు లభిస్తాయి. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది అనమాట. సో స్టడీ మెటీరియల్ లేకపోతే ఒకప్పుడు వీడియో కింద ఉంటుంది. ఇలా వీడియో మీకు ఓపెన్ అవుతుంది. సపోజ్ ఏపీ హిస్టరీ ఓపెన్ చేశారనుకోండి. ఓపెన్ చేస్తే చూడండి వీడియో అనేది మీకు ఇలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడికైనా పీడిఎఫ్ ఫైల్ లేదు కదా కింద, అందుకని మీరు దీన్ని స్టడీ మెటీరియల్లో చూసుకోవచ్చు ఫ్యూచర్లో. ఇట్లా ఒకవేళ అప్లోడ్ కాకపోతే ఫ్యూచర్లో అప్లోడ్ అవుతుంది. మ్యాక్సిమం స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేసేసాం మేము. సో ఇట్లా మీరు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్తే మళ్ళీ వీడియో సెక్షన్లోకి వెళ్తుంది. ఈ సబ్జెక్ట్ కాకుండా వెనక్కి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ బై యాదగిరి సార్. సో ఇంగ్లీష్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఫస్ట్ అసలు మీకు సిలబస్ మీద అవగాహన ఉండాలని ఇట్లా. అండ్ తర్వాత ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షను చూడండి, ఇంగ్లీష్లో ఎంత డీటెయిల్గా మీకు మెన్షన్ చేయడం జరిగిందో. మన సిలబస్లో సీరియల్గా వస్తున్నాం. ఫస్ట్ టాపిక్ ఏమని తీసుకున్నాం మనం? రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సమాఖ్యలో కలిపి చూడండి ఇక్కడ నేను ఇట్లా ఉంటాయి. ఇట్లా మనం వీడియో నేమ్ క్లిక్ చేయొచ్చు. రీడింగ్ కాంప్రహెన్షను, సినానమ్స్ అండ్ యాంటోనమ్స్, తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, తర్వాత ఇడోమ్స్ అండ్ ఫ్రేజెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, స్పెల్లింగ్ ఎర్రరు, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ జంబులు, టెన్సెస్. సో ఇంగ్లీష్ మొత్తం కూడా చాలా డీటెయిల్డ్గా కవర్ చేసామండి. ఇక్కడ ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్యాంక్స్, ఆడ్ సెంటెన్సెస్, సో సెంటెన్స్ జంబులు, క్లోజ్ టెస్ట్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీకు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసాం. చాలా ఈజీగా కూడా మీకు ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఇంగ్లీష్ని చూడొచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెసిఫిక్ ఇష్యూస్ అన్నీ కూడా నేను ఎక్కువగా డీల్ చేస్తానండి. సపోజ్ మీరు ఏపీకి సంబంధించి స్పెసిఫిక్గా ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, బడ్జెట్ అండ్ సర్వేలు, ఏపీ జాగ్రఫికల్ ఇండికేషన్స్, ఏపీ ఆర్ట్ అండ్ కల్చరు, ఏపీ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇక్కడ ఏపీ కరెంట్ అఫైర్స్ జనవరి
జనవరి మంత్ ఏపీ కరెంట్ అఫైర్సు, ఏప్రిల్, ఫెబ్, మార్చ్, జూన్ వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ని మే వరకు ప్రజెంట్ ఏపీ కరెంట్ అఫైర్స్ జూన్ వరకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఏపీకి సంబంధించిన స్కీమ్స్, ఏపీకి సంబంధించిన స్పోర్ట్స్, ఏపీకి సంబంధించిన పాలసీసు, ఏపీకి సంబంధించిన న్యూ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషను, ఇండస్ట్రియల్ కారిడార్సు, గోదావరి బనకచర్ల లింకేజ్ ప్రాజెక్ట్సు. సో ఇలా డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఒక యూనిక్ ప్యాటర్న్ ఏంటంటే ఏపీ ఎకానమీ, జియోగ్రఫీ, ఏపీ పాలిటీ, ఏపీ స్పోర్ట్స్, ఏపీ ఎకానమీ, ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ రిపోర్ట్స్, ఏపీ ఆర్గనైజేషన్స్, ఇలా క్లాసిఫైడ్ చేస్తూ చాలా డీటెయిల్డ్గా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటానండి. సో అందుకనే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. సపోజ్ మీకు ఎకనామిక్ సర్వే లాంటివి చాలా డీటెయిల్డ్గా ఎంతో కన్స్ట్రక్టివ్ వేలో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. చూడండి ఎంత డీటెయిల్గా మీకు నేను ఇచ్చానంటే, సౌత్ ఇండియా అనేది కింద పీడిఎఫ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చాను. నేను చెప్పే క్లాసెస్ కింద పీడిఎఫ్ ఉంటుంది, మిగతా వాటికి అక్కడ ఉంటుంది అనుకోండి. డ్రాప్ అయింది. చూడండి ఇంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏపీ ఇష్యూస్ చూసారు. ఇక్కడ జనరల్ కరెంట్ అఫైర్స్ చూస్తే జూన్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అయిపోయినాయి. మీకు నేను ఇవ్వటం అయితే దీంట్లో 2024 నుంచి ఇచ్చాను, అంటే ఏప్రిల్ 2024 నుంచి కూడా నేను ఇచ్చాను. కానీ మీరు చదవాల్సింది జనవరి 2025 నుంచి చదివితే సరిపోతుందండి. చూడండి జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం కరెంట్ అఫైర్స్, జూన్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ని నేను ప్రొవైడ్ చేశాను. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ సెక్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా చూడండి, మీకు అవసరమైనటువంటి మిగతా అన్నిటిని కూడా చాలా ఎక్కువగా వీడియోస్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం 142 వీడియోల వరకు కూడా ఉన్నాయి. సో ఇట్లా మీకు వీటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ చూడండి ఇక్కడ నీట్గా ఇట్లా మీకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కానీ ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది నీట్గా. వెనక్కి వెళ్ళాలంటే వీడియో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు వీడియో క్లాసెస్ చూసాం కదా, సేమ్ స్టడీ మెటీరియల్ చూద్దాం. స్టడీ మెటీరియల్ ఎలా ఉందో, స్టడీ మెటీరియల్ని మీరు క్లిక్ చేశారనుకోండి, స్టడీ మెటీరియల్ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ పోస్టర్ ఇట్లా కనిపిస్తుంది, అవునా? ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఈ పోస్టర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇందాక మీకు ఏ సబ్జెక్టులు చూపించినాయో ఆ సబ్జెక్టులు చూపిస్తాయి. ఇందాక ఈ వీడియో క్లాసెస్ ఎక్కడైతే ఉన్నాయో స్టడీ మెటీరియల్ కూడా అదే ఫోల్డర్లలో ఉంటుంది. సపోజ్ జనరల్ నాలెడ్జ్ని క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ జీకేకి సంబంధించిన పాలిటీ మెటీరియల్, బయాలజీ మెటీరియల్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మెటీరియల్, కెమిస్ట్రీ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, హిస్టరీ మెటీరియల్, అవార్డ్స్ అపాయింట్మెంట్ మెటీరియల్, ఇండియన్ ఎకానమీ మెటీరియల్, జియోగ్రఫీ మెటీరియల్, ఫిజిక్స్ మెటీరియల్, ఆంధ్రప్రదేశ్ జిఐ ట్యాగ్స్ అండ్ పర్సన్స్, ఎన్వైరన్మెంటల్ స్టడీ మెటీరియల్, జీకే ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇక్కడ ప్రొవైడ్ చేయటం జరిగిందనమాట. సపోజ్ ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. సపోజ్ నేను ఎకానమీని ఓపెన్ చేసి చూసాను అనుకోండి, పీడిఎఫ్ చూడండి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది పీడిఎఫ్. ఇంకోండి ఇక్కడ డౌన్లోడ్ బటన్ అని ఇక్కడ ఉంది కదా, ఈ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ని. సో ఇట్లా మీకు ఇవ్వటం జరుగుతుంది. సపోజ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరల్ మెటీరియల్ చూద్దాం. సో ఇట్లా తెలుగు, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది వీడియో క్లాసెస్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ. ఓకేనండి. సో ఇట్లా మీరు స్టడీ మెటీరియల్స్ చూడొచ్చు. వెనక్కి వెళ్ళండి మళ్ళీ. ఓకే, ఇది స్టడీ మెటీరియల్. ఇప్పుడు నేను అన్నిటికీ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేసాం. తర్వాత టెస్ట్ సిరీస్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, నేను ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత మేము టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేస్తాం. అప్పటి వరకు కూడా శాంపిల్గా ఒక టెస్ట్ని మీకు ప్రొవైడ్ చేసాం ఎలా ఉంటుంది అనేది. ఆ టెస్ట్ ఎట్లా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు టెస్ట్ సిరీస్ వచ్చింది కదా, ఒక టెస్ట్ మేము కండక్ట్ చేసాం, మిగతా టెస్టులు మేము అనౌన్స్ చేస్తాం. ముందు చదవంది టెస్టులు రాయకూడదు, అందుకనే మేము ఇవ్వలేదు. సో ఇక్కడ ఫస్ట్ టెస్ట్ని ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే టెస్ట్ ఓపెన్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఎక్కువ డేటా అనేది అక్యుములేట్ అవుతుంది కాబట్టి. ఓకే, టెస్ట్ ఓపెన్ అయింది కదా. ఇట్లా మీరు టెస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మీరు ఎన్ని అటెంప్ట్ చేశారో ఇక్కడ వస్తుంది. ఫైనల్గా సబ్మిట్ చేశాక కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, రాంగ్ ఆన్సర్స్ ఎన్నో కూడా వస్తుంది. ఒకసారి మీకు రాసి చూపిస్తాను. సపోజ్ నేను ఏదో ర్యాండమ్గా పెడుతున్నానండి, నేనేం చదవట్లేదు, ఊరికే పెడుతున్నాను. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు కూడా ఇట్లా పెట్టుకోవచ్చేమో, పెడితే పోతారు జాగ్రత్త. ఓకేనండి. సో ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. నేను ఎన్ని అటెంప్ట్ చేశాను ఏంటి విషయం అన్నీ కూడా నాకు క్లియర్గా వస్తుంది.
కొంచెం లోడ్ అవుతుందండి, ఎందుకంటే టెస్ట్ అనేది అది సబ్మిట్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి కరెక్ట్ ఆన్సర్స్ని, రాంగ్ ఆన్సర్స్ని. అందుకనే కొంచెం టైం పడుతుంది. టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను పెట్టినవి అన్నీ తప్పే, అందుకనే నెగిటివ్ మార్క్స్ లేవు కదా అని ఏది పెడితే అది పెడితే ఎట్లానే ఉంటుంది. ఓకేనా? సపోజ్ చూడండి, 40 క్వశ్చన్స్లో నేను 8 అటెంప్ట్ చేశా, 2 కరెక్ట్ అయినాయి, 6 తప్పు అయినాయి. ఓకేనండి? సో మళ్ళీ నేను టెస్ట్ కనుక దీన్ని రాయాలనుకున్నాను అనుకోండి, స్టార్ట్ అగైన్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ రాసుకోవచ్చు. సో ఇట్లా తర్వాత మీరు ఇలా టెస్ట్ని రాసుకోవచ్చు. మొత్తానికి మళ్ళీ మీరు వీడియో క్లాసెస్లోకి వెళ్ళాలనుకోండి, వీడియో బటన్ క్లిక్ చేస్తారు, మళ్ళీ పోస్టర్ వస్తుంది, పోస్టర్ని క్లిక్ చేస్తారు. అంటే ఇక్కడ వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్ ఇక్కడ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ ఇక్కడ రాసుకోవాలి. సో ఇట్లా ఈ 3 కాంపోనెంట్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీజుని ఇప్పుడు 3,000 నుంచి 2,000కి తగ్గించడం జరిగింది. ఈ 2,000 రూపాయలకి మీకు కోర్స్ వస్తుంది. ఎలాంటి డౌట్ ఉన్నా కింద నంబర్స్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో కోర్సెస్ అనేవి తెలుగు, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాల్లో ఉంటాయి. ఏ డివైస్లో అయినా కానీ మీరు ఇదే విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. చేయాలో నేను చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు SVR అకాడమీ వెబ్సైట్కి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు, SVRacademy.in క్లిక్ చేస్తే మీకు SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ APPSC, TSPSC ఇలా వస్తుంది. సో SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళు లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి ఏపీ హైకోర్టుని పర్చేస్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ UPI యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ అని వస్తుంది. అండ్ UPI ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.